ఆబ్జెక్ట్ బిహైండ్ అన్ని కూడా దాన్ని రూట్గా తీసుకుని దీన్ని బేస్ చేసుకుని ప్రత్యేకమైన చట్టాలు చేస్తున్నాము అని చెప్పి రాసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే ఆర్టికల్ 14 అట్రాక్ట్ కాదు. ఆర్టికల్ 14 ద్వారా ఎవరు ఛాలెంజ్ చేయడానికి లేదు ఆ చట్టాలని. ఇదేంటంటే ఆర్టికల్ 14 సమానత్వం ఉంది కదా, ఈ చట్టాలు వీళ్ళ కింద అనడానికి లేదు. రైట్, ఈవెన్ డిక్లరేషన్స్, తర్వాత బీజింగ్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ఇట్లా చట్టాలు ఉండాలి, ప్రత్యేకంగా వాళ్ళ హక్కులను గుర్తించాలి, వాళ్ళకి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కల్పించాలి, కేసులు ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రవర్తన నియమావళి, మనం వాళ్ళు అరెస్ట్ చేసే వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ వెళ్ళాలనేది కూడా మన ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రూల్స్ ఉన్నాయి. అవన్నీ ఇవి కీ ఆర్టికల్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఎజ్యూరెన్స్ ఏమి ఇచ్చిందంటే ఆర్టికల్ 14 అండి, ఈక్వాలిటీ బిఫోర్ లా. ది స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, 15(3) ప్రొవైడ్స్ ఏంటంటే అది ఎగ్జంప్షన్. ఇప్పుడు మనం చెప్పుకుంది దట్ నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ. సో పిల్లలు మీరు ఎస్ఏబిలో ఉన్నట్టు ఎస్ఏబిలో ఏమేమి చెప్పారో, ఏమేమి విధులు ఉన్నాయో అవే కాకుండా ఇది కూడా మన బాధ్యతే. చైల్డ్ లేబర్ మనం గమనిస్తే కనుక ముందు ఎవరికి కాల్ చేయాలా, ఎవరికి చెప్పాలా అని తెలుసుకోవాలి మనం. ఆర్టికల్ 24 ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హజార్డస్ వర్క్. హజార్డస్ వర్క్లో పని చేయడానికి పిల్లలకి అవకాశం ఉండకూడదు. రైట్, ఈ చట్టాలు వచ్చేసి పిల్లలకు సంబంధించిన చట్టాలు. నెంబర్ 1 చైల్డ్ లేబర్ యాక్ట్ 1986, జూనియర్ జస్టిస్ యాక్ట్, ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ యాక్ట్ గురించే. అలాగే పోక్సో యాక్ట్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ 4 చట్టాలు కూడా పిల్లలకు సంబంధించిన చట్టాలు. అందులో మనం చెప్పుకోబోయేది నెంబర్ 2. దాంట్లో కూడా